హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఏం లేదు, ఈరోజు మనం చాలా హాస్పిటల్లో చూసుంటాం కదా. గ్రీన్ డబ్బా ఉంటుంది, బ్లూ డబ్బా ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటాయి. అసలు ఇన్ని కలర్స్ డబ్బాలు ఎందుకు పెట్టుకొని ఉంటారని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అది ఎందుకనేది నేనైతే ఈరోజు మీకు క్లారిటీ అయితే ఇస్తానండి. చూడండి, ఇక్కడ చూశారు కదా. ఈ అయితే ఖచ్చితంగా యూజ్ అనేది చేస్తామండి. ప్రతి ఒక్క హాస్పిటల్లో చాలా అంటే చాలా యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్, కింద వైట్ ఉంది. అలా అన్ని కలర్లో మనం చూపిస్తామండి. ఇలా ఎందుకంటే ఎల్లో కలర్లో ఏం వేస్తారనేది ఇప్పుడు నేను చెప్తాను. చూడండి, ఇదిగో ఖచ్చితంగా ఎన్ని కలర్స్ మనమైతే ప్రతి ఒక్క హాస్పిటల్లో యూజ్ చేస్తాము. ఇలా చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. వేస్ట్ అనేది ఏదేంట్లో అంటే దాంట్లో వేయకూడదు. మనం వేసేది కూడా క్లారిటీ రావాలి. క్లారిటీ అనేది నిజంగానే ఉండాలి. ఎందుకంటే చాలామంది డస్ట్ తీసుకెళ్తుంటారు కదా. డస్ట్ తీసుకెళ్ళేప్పుడు చేతులు పెట్టేస్తారు. అంటే రక్తం ఉన్నది ఉండొచ్చు, చాలా ఏదైనా వేసి ఉంటాం కదా. అంటే చిన్న చిన్న మజిల్స్, అంటే హ్యూమన్ బాడీ ఆర్గానిక్స్ అంటాము, అవి అయితే వేసి ఉంటాం. కాబట్టి చాలా జాగ్రత్త అనేవి చూసుకోవాలి. మనం వేయడం వల్ల వేరే వాళ్ళకి హాని అనేది జరిగిద్ది. చూశారు కదా, ఎల్లో కలర్ అయితే మాస్కు, మాయా, ఇలాంటివి ఉపయోగించే వస్తువు ప్రతి ఒక్కటి, జంతు శరీర నిర్మాణం కూడా ప్రతి ఒక్కటి ఉంటాయండి. కావాలంటే మీరు ఇంగ్లీష్లో కూడా చూసుకోవచ్చు. అంటే ఏదైనా రక్తంతో ఉన్న కాటన్ అయినా, మావి అయినా, పన్ను అయినా, ఏదైనా రక్తంతో ఉన్నది అంతా ఎల్లో కలర్లో అయితే వేస్తాం మనము. విషపూరితమైన మాస్కులతో సహా ఏదైనా మానవ శరీర నిర్మాణం, అంటే మనుషుల శరీరంలో ఉండే భాగాలు ఏదైనా కట్ చేస్తాం కదా. ఇప్పుడు ఆర్తో ఉంది, సర్జరీ చేసేప్పుడు కాలు తీసేసారంటాం కదా. ఆ కాలు తీసేసినా కానీ ఎల్లో కలర్లోనే వేయాలి. కావాలి చూడండి, ఇది రెడ్ కలర్. రెడ్ అంటే మామూలుగా రెడ్ అంటే ప్లాస్టిక్ అని అర్థం. సిరంజులు వస్తుంది, ఐవి సెట్ వస్తుంది, క్యాథిటరు, చేతికి తొడుగులు అంటే గ్లౌజులు, యూరిన్ బ్యాగ్, డయాలసిస్ ట్యూబు, ఐవి బాటిల్ అని చాలా వస్తాయి. ఇక్కడ చూడండి, అన్నీ ఫోటో కూడా ఉన్నాయి. చూశారు కదా. వ్యాక్సిన్ ప్రతి ఒక్కటి నీడిల్స్తో, అంటే పైన ఉన్న సిరంజి తప్ప ప్లాస్టిక్ అనేవి రెడ్లో వేస్తాము. ఇది చూశారు కదా, బ్లూ. దీంట్లో వైల్స్, యాంపిల్స్ వేస్తాం ఎక్కువ శాతం. కత్తెరలు, సిజరింగ్లు, అంటే గాజు బుడ్డి అంటే యాంపిల్స్ ఉంటాయి కదా, అవి వేస్తాము. వైల్స్ అంటే సీసాలు కూడా వేస్తాము. బ్లూ కలర్లోనే వేస్తాము. కాబట్టి చాలా వరకు ప్రతి ఒక్కళ్ళు మనం గుర్తించుకునేది ఏ డబ్బాలో ఏ డస్ట్ వేయాలని తెలుసుకోవాలి. ఇది వైట్ గురించి చెప్పాలంటే నీడిల్స్ వేస్తాము, సిరంజీలు వేస్తాము, బ్లేడ్స్ వేస్తాము. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా, బ్లేడ్స్, సిరంజీలు, ఏదైనా సర్జరీకి ఉపయోగించిన బ్లేడ్స్ అయినా ప్రతి ఒక్కటి వాటిలో అయితే మనం వేస్తాము. అలానే ప్రతి ఒక్కటి ఒక నర్సింగ్ స్టాఫ్తో దగ్గర నుండి సాధారణంగా ఉండే ప్రతి మనుషులు మనం గుర్తించుకోవాలి. హాస్పిటల్ సైడ్ వెళ్తూ ఉంటాం కాబట్టి చూడండి ఎలా పెట్టున్నామో. అలా ప్రతి ఒక్క డబ్బాలో మనం వేసేయాలి. బ్లాక్, రెడ్, గ్రీన్, యాక్చువల్గా గ్రీన్ వాడరు ఇక్కడ. ఎల్లో, వైట్లో అయితే మనం ఒక పర్సన్కి ఇంజెక్షన్ వేసిన తర్వాత దానిపైన క్లిప్ ఉంటుంది కదా, తీసి వైట్ దాంట్లో వేసేయాలి. అది సిరంజ్ అంటాం కదా, అది ఎల్లో, రెడ్ దాంట్లో వేసేయాలి. ప్రతి ఒక్కటి అంతేనే. అలానే వాటితో పాటు వాటికి వేసుకునే కవర్స్ కూడా ఉంటాయి. డబ్బాలు ఎలా ఉన్నాయో వాళ్ళకి కవర్స్ కూడా అలానే. చూడు, రెడ్, బ్లూ, బ్లాక్ ఉంది. చూశారు కదా, బ్లాక్, ఇది ఎల్లో. బ్లాక్ ఎందుకు ఉపయోగిస్తారంటే మామూలు డస్ట్, అంటే ఫుడ్ అలాంటివి వేయడానికి బ్లాక్ యూజ్ చేస్తాము. రెడ్ అనేది ప్లాస్టిక్. గుర్తుపెట్టుకోవాలి బండగా. ప్రతి ఒక్క ప్లాస్టిక్ డబ్బాకి ప్రతి ఒక్క కలర్ మనకి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. ఏ హాస్పిటల్లో అయినా ఉంటుంది. మనం ఈ చిన్న హాస్పిటల్లో కూడా ఉంటుంది. చూశారు కదా, ఇలా వేసి ఉన్న చూడు, బ్లాక్, రెడ్, ఎల్లో,
అలా ప్రతి ఒక్క డబ్బాకి వేసి ఉంటాం. అంటే ఇక్కడ బ్లూ లేదని మీరు అడగవచ్చు. ఉంది, బ్లూ పక్కన ఉంది, చూశారు కదా. ఇలానే దీన్ని మనం చాలా అంటే చాలా జాగ్రత్తగానే మనము దీన్ని తెలుసుకుంటేనే మనం ఏ హాస్పిటల్లో అయినా మాట పడకుండా ఉంటాము. ఎందుకంటే మనం బయోమెడిక్ దేంట్లో వేయాలో తెలియకపోతే మనం చాలా ప్రాబ్లంలో పడతాము. ఎందుకంటే మనం తెలియక వేసే మిస్టేకే వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, చేతులు పెట్టేస్తారు. అంటే ఏదైనా నీడిల్స్ గుచ్చుకున్నాయి అనుకో, ఏ పేషెంట్ అనేది ఎవరికి క్లారిటీలే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా అనేది చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇదిగో చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే ఉంటాయండి ఏ హాస్పిటల్లో అయినా. నేను కొంచెం హడావుడి ఉండి చూసుకోలేకపోయాను. ఇదిగో చూడండి, ప్రతి ఒక్క పేషెంట్ దగ్గర ఇలా పెట్టుంటాము. మీరు గమనించండి, బెడ్కు ఉంటాయి ఏ హాస్పిటల్లో అయినా. ఎందుకంటే మనం వాడేవి చాలా జాగ్రత్తగా, మనం ఒక నర్సుకు మాత్రమే ఐడియా ఉంటుంది. అలానే అటెండర్స్కి పేషెంట్స్ కూడా తెలుసుకొని ఉండాలి. ఓకే, నా డ్యూటీ అయితే అయిపోయింది, నేను వెళ్తున్నాను. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.